రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మన తెలంగాణ అంటేనే పోరాటాలకి ఉద్యమాలకి పురుడు పోసినటువంటి గడ్డ. తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది వీర వనితలు, మన చాకల ఎల్లమ్మ కావచ్చు, అదేవిధంగా ఆత్మగౌరవం కోసం కొట్లాడినటువంటి కొమరం భీం కావచ్చు, దమ్మి కొమరయ్య కావచ్చు, ఇలా ఎంతోమంది త్యాగాలు చేసినటువంటి గడ్డ మన తెలంగాణ గడ్డ. ఈ తరంలో, ఈ దశాబ్దంలో మన తెలంగాణ రాష్ట్ర సాధనకై శ్రీకాంతాచారి కావచ్చు, మన యాదిరెడ్డి కావచ్చు, లేదా కోనేరు సుజాత కావచ్చు, ఎంతోమంది కూడా తెలంగాణ కోసం వాళ్ళ ప్రాణత్యాగం చేసినటువంటి వారు. అదేవిధంగా మన తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు వంటి వాటి గురించి అన్ని రంగాల వాళ్ళకి చెప్పగలిగినటువంటి మన ప్రొఫెసర్ జయశంకర్ గారిని కూడా ఈరోజు మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అది కాకుండా మనకి ముఖ్యంగా తెలంగాణ రావడానికి కారణమైనటువంటి సోనియా గాంధీ గారిని ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటుంది మన తెలంగాణ ప్రజానికం. మనం అన్ని రంగాలలో, ముఖ్యంగా మన ప్రియతమ నాయకుడైనటువంటి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అన్ని రంగాలలో మనం అభివృద్ధి బాటలేస్తున్నాం. విద్య, వైద్యం, ఆరోగ్యం, పారిశ్రామిక రంగంలో, అదేవిధంగా మనకు సన్నబియ్యం కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఇంకా ఏమున్నా కానీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధి చెందుతున్నది. దీని అందరికీ కూడా మన తెలంగాణ ప్రజలకు కూడా మనకు అంతే బాధ్యత ఉన్నది. మనం కూడా ఈ అభివృద్ధి బాటలో నడవాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా తెలంగాణలో మన భాషని, యాసని, మన సంస్కృతిని కూడా కాపాడే బాధ్యత మన ప్రతి ఒక్కరి పైన కూడా ఉన్నది. తెలంగాణ అంటేనే తెలంగాణ పోరాటాలకి, తెలంగాణ ఉద్యమాలకి పెట్టింది పేరు. నేను అందరినీ కోరుకుంటున్నా, మనం అందరం కూడా మన తెలంగాణ అభివృద్ధిలో కలిసి నడుద్దాం, తెలంగాణని అభివృద్ధి చేద్దాం. మీ అందరు కూడా మళ్ళొకసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ, జై హింద్, జై కాంగ్రెస్.